ఇక మోడీ క్లాస్ ఏపీ ఎంపీ లీక్. తెలంగాణ ఎంపీల మధ్య విభేదాల కారణాలపైన ఆంధ్ర పార్లమెంట్ సభ్యుడు ఎవరు లీక్ చేశారని ఆరా తీయగా అసలు విషయం బయటకి. పార్టీ పరువు పోతుందా, పరువు పోయిందనే భావనలో టీసీ ఎంపీలు. లీక్ హైకమాండ్ ఆదేశమా, యాదృచ్ఛికమా? అసలు ఈ లీక్ ఇచ్చింది ఎవరు అనేది ఒకసారి చూద్దాం. చర్చ. లీక్ ఇచ్చింది ఎవరు? రాష్ట్ర బీజేపీ ఎంపీల మధ్య అదే పార్టీకి చెందిన ఏపీ ఎంపీ చిచ్చు పెట్టినట్లు ప్రచారం జరుగుతున్నది. దీంతో తెలంగాణ ఎంపీల మధ్య ఉన్న విభేదాలు మరింత ముదిరినట్లు చర్చ జరుగుతున్నది. ఇటీవల ప్రధాని మోదీతో జరిగిన సమావేశంలో తెలంగాణ ఎంపీల పనితీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించలేకపోతున్నారని ఫైర్ అయ్యారు. ఈ విషయాలు మీడియాలో రావడంతో రాష్ట్రంలోని కేంద్ర మంత్రులు సైతం షాక్ అయ్యారు. ఇంటర్నల్ మీటింగ్స్లో చర్చించిన అంశాలను లీక్ చేసింది ఎవరు అని ఆరా తీయగా ఏపీకి చెందిన ఓ ఎంపీ హస్తం ఉందని తేలడంతో ప్రస్తుతం మౌనం పాటిస్తున్నారంట. మరి మనం చక్కగా పనిచేస్తే ఈ క్లాస్ అవసరం లేదు కదా. అంతే కదా. 8 మంది ఎంపీలను ఇచ్చి 8 మంది ఎమ్మెల్యేలను ఇచ్చి 2 ఎమ్మెల్సీలను చేస్తే మీరు పోయి ఆ పార్టీలో సొర్రబడుతుంది. అంటే కేసీఆర్తో మిలాఖాత్ అవుతారు కొందరు ఎంపీలు ఏమో రేవంత్ రెడ్డితో మిలాఖాత్ అవుతారు. పార్టీలో జరిగే ప్రతి విషయం రేవంత్ రెడ్డికి తెలుస్తుంది ఒక 2 ఎంపీల ద్వారా. అంత మంచి ప్రేమ ఉండదు. కండవ కప్పుకోండి లేదంటే పోయి. ఒకరిపై మరొకరికి అనుమానం. పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా ప్రధాని మోడీ ఈ నెల 11న తెలంగాణ ఏపీకి చెందిన ఎంపీలతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీ పరిస్థితులు, ఎంపీల పనితీరుపై ఆరా తీశారు. పార్టీ ఎందుకు వెనుకబడిందని, ప్రతిపక్ష పాత్ర కూడా సరిగ్గా పోషించలేకపోతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతం కావాలంటే ముందుగా లీడర్ల మధ్య ఉన్న విభేదాలు వీడాలని సూచించారు. మీటింగ్ పూర్తయిన కొద్దిసేపటికే మోడీ క్లాస్ తీసుకున్న అంశాలు అన్ని మీడియాకు చేరాయి. దీనితో ఎంపీలు తమ పరువు పోయిందని ఆవేదన చెందినట్లు తెలిసింది. ఇంటర్నల్ మీటింగ్ విషయాలను లీక్ చేసింది ఎవరు? దీని వెనుక ఉత్తర తెలంగాణకు చెందిన ఎంపీలు ఉన్నారా, దక్షిణ తెలంగాణకు చెందిన ఎంపీలు ఉన్నారా, గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతానికి చెందిన ఎంపీలు ఉన్నారా అనే కోణంలో ఒకరిపై మరొకరు అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. యాదృచ్ఛికమా, అధిష్టానం ఆదేశమా? మోదీతో జరిగిన మీటింగ్ కు తెలంగాణ ఎంపీలతో పాటు ఏపీకి చెందిన పలువురు ఎంపీలు కూడా హాజరయ్యారు. తెలంగాణ ఎంపీలపై మోదీ ఆగ్రహం వ్యక్తం చేసిందంట. మరి ఆగ్రహం వ్యక్తం చేస్తే ఏ ఎంపీ ఏమైనా రాసుకొచ్చిందా? ఇల్లు ఏ ఎంపీ లీక్ చేసిండ్రు? లేకపోతే ఉత్తదేనా ఇది? అంతే. విషయాలను ఏపీకి చెందిన ఓ ఎంపీ లీకు ఇచ్చారని 4-5 రోజుల తర్వాత తెలంగాణ ఎంపీలు నిర్ధారణకు వచ్చారు. సదరు ఎంపీ అనుకోకుండా ఇంటర్నల్ మీటింగ్ విషయాలను బయటికి చెప్పారా, లేకపోతే తెలంగాణ లీడర్ల పని తీరులో మార్పు రావాలనే ఉద్దేశంతోనే అధిష్టానమే లీకు ఇప్పించిందా అనే చర్చ జరుగుతున్నది. నిజానికి తెలంగాణ ఎంపీల పనితీరు ఆశించిన స్థాయిలో లేదని క్యాడర్ కూడా అసహనంగా ఉంది. 8 మంది ఎంపీలో ఏ 2 మధ్య సఖ్యత లేదని, ఒకరంటే మరొకరికి గిట్టదని విమర్శలు ఉన్నాయి. మోదీ క్లాస్ ఇచ్చిన తర్వాత కూడా ఎంపీల పనితీరులో మార్పు రాలేదని, ఈ 10 రోజుల్లో ఒక దగ్గర కూర్చొని పార్టీ బలోపేతం కోసం ఏం చేయాలో సమావేశం కాలేదని క్యాడర్ మండిపడుతున్నారు. మరి ఎటు పోతున్నారో వీళ్ళు అర్థం కావట్లేదు కానీ ఒక్క ఎంపీకి అర్థలేదు భారతీయ జనతా పార్టీలో. 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, 6 ఎంపీలు ఉన్నారు. 6 కేంద్ర మంత్రులు కాకుండా 6 ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సరే, రాజాసింగ్ను తీసేయడానికి కూడా లేదు. రాజాసింగ్ సరే మీ పార్టీ రాకపోవచ్చు, సస్పెండ్ చేయవచ్చు, కానీ దానికోసం పనిచేస్తాడు. హిందుత్వ ఎజెండా కోసం పనిచేస్తారు. మీ మధ్యలోనే సఖ్యత లేకపోతే మీ కింద క్యాడర్ మంచిగా ఉంది కదా. క్యాడర్ జబర్దస్త్గా పనిచేయడానికి రెడీగా ఉంది కదా క్యాడర్. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఏం కొడతారు మీరు ఇట్లుంటే? మొన్న జూబ్లీహిల్స్లో డిపాజిట్ రాలే పాపం. ఆ కిషన్ రెడ్డి ప్రెస్ మీట్లకు పరిమితం అవుతాడు, రామచంద్రరావు ప్రెస్ మీట్లకు పరిమితం అవుతాడు. తద్వారా ఒరిగింది ఏమున్నది? క్యాడర్ రీచ్ అవుతుందా? పబ్లిక్ రీచ్ అవుతున్నారా? మీరు సర్పంచ్లలో 1000 మంది సర్పంచ్లు కూడా గెలవరా? మీకన్నా ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎక్కువ మంది గెలుస్తారా? ఏడుంది మీకు చిత్తశుద్ధి? ఏడుంది?